ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీకందరికీ వందనములు చెల్లిస్తున్నాను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ముఖ్యంగా హ్యాపీ క్రిస్మస్. ఎందుకంటే ఈ లోక ప్రజలందరినీ రక్షించడానికి వచ్చినటువంటి రక్షకుడు పుట్టినటువంటి దినం కాబట్టి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అందరూ జరిపించుకోవాల్సినటువంటి క్రిస్మస్ ఒక జాతికి ఒక మతానికి చెందింది కాదు. సర్వ సృష్టికర్త అయినటువంటి యేసయ్య ఈ లోకానికి మన పాపాల నుండి శాపాల నుంచి విడిపించడానికి లోకరక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి లోకమంతా కూడా జరిపించుకోవాల్సినటువంటి క్రిస్మస్ ఓన్లీ క్రైస్తవులు పండగ అని అపవాది ఆ విధంగా ముద్రించింది ప్రజలందరికీ. కాబట్టి క్రైస్తవుల పండగ అంటున్నారు. అంటే క్రీస్తు పండగ కాబట్టి క్రైస్తవ పండగ అనడం కూడా కరెక్టే. కాకపోతే సర్వలోకమును ప్రేమిస్తున్నాడు దేవుడు. సర్వలోకమును రక్షించడానికి వచ్చాడు యేసయ్య. కాబట్టి సర్వ ప్రపంచము జరిపించుకోవాల్సినటువంటి క్రిస్మస్. కాబట్టి యేసుక్రీస్తు జన్మమును గురించి మనం తెలుసుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం నుంచి చూద్దాం. ముందుగా ప్రార్థన చేసుకుందాం. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా దేవ, మా రక్షక, మీ జన్మదినాన్ని ఆయన జరిపించుకోవడానికి, నీ వాక్యాన్ని ధ్యానించడానికి, నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి, నిన్ను ఆరాధించడానికి మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా ఈ సమయంలో తండ్రి నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి మీరే నాలో ఉండి మాట్లాడి అనేక ఆత్మల్ని తట్టు త్రిప్పుకొని నశించిపోతున్న ఆత్మల కొరకు ఈ లోకానికి మీరు వచ్చి మా పాపాలను శాపాలను దోషాలన్నిటినీ నేను మీ సిలువ రక్తంలో మమ్మల్ని కడిగి పరిశుద్ధులుగా చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నా. ప్రతి ఒక్కరి పాపములు కడిగి పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేసి నీ నిత్య రాజ్యానికి వారసులుగా చేసుకోవడానికి మీరు వచ్చినటువంటి ఈ లోకానికి ఈ దినమును మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా నీ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకంతో మమ్మల్ని నింపి, అయ్యా ప్రభా, నేను మాట్లాడేది నేను కాదు ప్రభు, మీరే నాలో ఉండి మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవా, మీరు సహాయం చేసి అయ్యా మీరు ఆకర్షించుకుంటేనే ఎవరైనా ఆకర్షింపబడతారు తండ్రి. నేను ఏ పాటి దానను ప్రభా, యోగ్యత లేని ఎన్నిక లేని నన్ను ఎన్నుకొని నీ వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. ఈ సమయంలో ఎవరెవరైతే ప్రభా నీ వాక్యాన్ని వింటున్నారో, ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి కుటుంబాన్ని దర్శించండి. ప్రతి ఒక్కరిని రక్షించుకొని నీ నిత్య రాజ్య వారసులుగా నాయన మీరు చేసుకుని వారిలో నా అంధత్వాన్ని తొలగించి నీ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకంతో వారిని దర్శించి నింపమని మా ప్రభువును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. వాక్యాన్ని ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18 నుంచి 21 వరకు చూద్దాం. యేసుక్రీస్తు జనన విధమిట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆయన తల్లి అయినటువంటి మరియ యోసేపుతో ప్రదానము చేయబడిన తరువాత వారింకా ఏకం కాకమునుపే వారిని భర్త భార్యలుగా పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని దర్శిస్తాడు. వాళ్ళు తల్లిగా ఉన్నప్పుడు యోసేపు ప్రదానం చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన, ఎవరి వలన? పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉన్నది. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయింది, కానీ వారు ప్రదానం చేయబడింది కానీ భర్త భార్య ఇంకా ఏకం కాక ముందే పరిశుద్ధాత్మ వలన మరియ గర్భం ధరించింది. అనేక మంది వ్యభిచారం చేసింది అంటే వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. పాపం వాళ్ళని క్షమించమని మనం ప్రార్థన చేయడమే.
మరియా వ్యభిచారం చేసి కుమారుడి కన్నది అని వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు, మాట్లాడుతున్నారు. చాలా బాధ అనిపిస్తుంది. కానీ వారు తెలియక చేస్తున్నారు, తెలియక మాట్లాడుతున్నారు. కాబట్టి వాక్యాన్ని చదవాలి, వినాలి, గ్రహించాలి, మనసు పెట్టి ప్రార్థించాలి. అప్పుడే యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనేది గ్రహించుకోగలుగుతారు. లేకపోతే నోటికొచ్చినట్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. కాబట్టి ఈ వాక్యాన్ని అందుకే నేను చదువుతున్నాను. ఆమె వ్యభిచారం చేసి పెళ్లి కాకముందు కనలేదు. పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం నుంచి చూడండి. అంతేకాని తెలిసి తెలియక మాట్లాడి దేవుని శాపాలని కొని తెచ్చుకోవద్దు. దేవుడు క్షమించే దేవుడు. ఆయన కృపలో ఉన్నాం మనం. అదే పాత నిబంధన గ్రంథంలో మనం ధర్మశాస్త్రంలో ఉన్నప్పుడైతే దేవుడు క్షమించేవాడు కాదు. తప్పు చేస్తే వెంటనే వాళ్ళని మొత్తేవాడు. ఏదో ఒక రకంగా వాళ్ళు చనిపోయేవారు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చిన తర్వాత మనం కృపాకాలంలో ఉన్నాం. కాబట్టి మనం ఏం మాట్లాడినా, ఏం చేస్తున్నా, ఏ తప్పులు చేసినా రక్షింపబడిన వారిని అందరినీ క్షమిస్తున్నాడు. రక్షింపబడిన వారు పాపము చేయట్లేదా అంటే వాళ్ళలో కూడా లోపాలు ఉంటాయి. కానీ ఆ లోపాలన్నీ సరిచేసుకోవడానికి పరిశుద్ధాత్మదేవుడు సహాయం చేస్తాడు. రక్షింపబడిన వారికి పరిశుద్ధాత్మదేవుడు ఎప్పుడు వస్తాడు? ఎప్పుడైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మారుమనసు పొంది రక్షణ పొందుకుంటారో అప్పుడు పరిశుద్ధాత్మదేవుడు వారిలోనికి వస్తాడు. వారిలో ఉన్నటువంటి ప్రతి పాపమును ఒప్పింపచేసి విడిపింపచేస్తాడు. అంతేకాని రక్షింపబడకుండా మన పాపాలు విడిచిపెట్టాలి అంటే ఎవరి వల్ల కూడా కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో అపవాది తలంపులు ఉంటాయి. ఎందుకంటే ఈ లోకంలో అపవాది పరిపాలిస్తున్నాడు. కాబట్టి అపవాది తలంపులే ప్రతి మానవుల్లో ఉంటాయి. రక్షింపబడిన వారిని కూడా మోసపుచ్చడానికి అనేక సార్లు అపవాది ప్రేరేపిస్తూ ఉంటాడు. వాళ్ళని కూడా పడవేస్తూ ఉంటాడు. నన్ను కూడా ఎన్నోసార్లు పడవేశాడు. కానీ వాటన్నిటినీ సరిచేసుకోవడానికి పరిశుద్ధాత్మదేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి రక్షణ ప్రతి ఒక్కరికి అవసరం. రక్షింపబడితేనే పరిశుద్ధాత్మదేవుడు వారిలోనికి వస్తాడు. వారిలో ఉన్న ప్రతి కల్మషాన్ని, పాపాలను, శాపాలను అన్నిటి నుంచి విడిపించి పరిశుద్ధులుగా, నీతిమంతులుగా యేసు రూపంలోనికి, యేసు మార్గంలోనికి మనల్ని నడిపిస్తాడు. యేసు రూపము, యేసు ఆలోచనలు కలిగి జీవించే విధంగా పరిశుద్ధాత్మదేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ రక్షింపబడాలి. రక్షింపబడితే పరిశుద్ధాత్మదేవుడు వస్తాడు. అప్పుడే వాక్యాన్ని గ్రహించుకుంటారు. అంతవరకు నోటుకొచ్చినట్లుగా, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి దేవుని శాపానికి గురైపోతూ ఉంటారు. అలాంటి శాపాలకు గురి కాకూడదని మనస్ఫూర్తిగా మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను. తెలియకపోతే తెలుసుకోండి, కానీ నోటుకొచ్చినట్లు మాట్లాడకండి. ఆమె భర్త అయిన యోసేపు గర్భవతిగా ఉందని భర్త అయినటువంటి యోసేపుకి వార్త అందింది. అందినప్పుడు ఏం చేస్తాడు? లోకంలో ఉన్నాడు మానవుడు కాబట్టి పరిశుద్ధాత్మ వలన కలిగినదైనా కానీ లోకం ఎలాంటిది? పెళ్ళి కాకుండా గర్భవతి అయిందంటే ఏ తప్పు చేసిందో అని ఈ లోకం అంటది. కాబట్టి తనని ఎంతగానో ప్రేమించాడు కాబట్టి తనని రహస్యంగా విడిచిపెట్టాలని చూస్తాడు. అదే ప్రేమ లేని వాళ్ళు ఏం చేస్తారు? ఏ తప్పు చేసిందో అని చెప్పి వచ్చి అరిచి వాళ్ళని ఎంతగానో హేళన చేస్తారు, అవమానపరుస్తారు. కానీ యోసేపు అలా చేయలేదు. తనని ఎంతగానో ప్రేమించాడు, మంచి వ్యక్తి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అంత పరిశుద్ధులైనటువంటి వారి కడుపును పుట్టాడు. యోసేపు మరియలకు పుట్టాడు అంటే వాళ్ళెంతో నీతిగా, యథార్థంగా, దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తున్నారు. కాబట్టి వాళ్ళ గర్భంలోనే, ఆ మరియ గర్భంలోనే పుట్టాడు. ఆ యొక్క తండ్రి భార్యకి, తన తల్లికి భర్త వారి కలయిక వల్ల పుట్టకపోయినా యోసేపు తండ్రిగా
యేసు ప్రభువారిని ఎంతో బాధ్యతగా పెంచారు ఇద్దరు కూడా. అలాంటి తల్లిదండ్రులకి యేసు ప్రభువారు మరియ గర్భాన్ని పుట్టారు, ఈ లోకానికి వచ్చారు. ఏం చేశాడంటే యోసేపు భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాను. ఏంటంట, అవమానపరచకుండా రహస్యంగా ఎవరికి తెలియకుండా విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు, ఉద్దేశించాడు. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించాడు. ఎలా విడిచిపెట్టాలి అని ఆలోచిస్తూ ఎలా జరిగింది ఇది, పెళ్ళి కాకుండా ఈమెకి ఎలాగా గర్భం వచ్చింది, ఇది ఎలా సాధ్యమని ఆలోచిస్తూ ఉన్నప్పుడు అప్పుడు దేవదూత వచ్చింది. ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఏమంటున్నాడు, నీ భార్య అయినటువంటి మరియను చేర్చుకోవడానికి నువ్వు భయపడకు అని గాబ్రియేలు దూత వచ్చి యోసేపుకి దర్శనంలో మాట్లాడుతున్నాడు. కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకుంటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి. ఏంటంట, ఒక కుమారుని కని తన ప్రజలు, ఎవరి ప్రజలు, యేసుక్రీస్తు ప్రభువారి ప్రజలు. అంటే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనం ఈ భూలోకానికి వచ్చాము. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మనము దేవుని యొద్ద నుంచి దేవుడిచ్చిన ఆత్మను మనం పొందుకుని ఈ భూలోకానికి తల్లి గర్భంలో ఈ శరీరాన్ని దాల్చుకుని ఈ భూలోకానికి వచ్చాం. అటువంటి ఒక కుమారుని కన్ను తన ప్రజలను అనగా మనల్ని వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అని. ఏంటంటే పాపముల నుండి తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఎవరు రక్షిస్తారు? యేసుక్రీస్తు ప్రభువారే రక్షిస్తారు మనల్ని. రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అనెను. ఇదిగో కన్యక గర్భవతి 22 కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు అని పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. దేవుడు మనకి తోడు, ఇమ్మానుయేలు అనేటటువంటి మాటకి. ఇది యెషయా గ్రంథంలో 7వ అధ్యాయంలో రాయబడింది. అనేక ప్రవక్తల ద్వారా ముందుగా తండ్రి అయిన దేవుడు బయలుపరిచిన తర్వాతే యేసుక్రీస్తు ప్రభువారిని భూలోకానికి పంపించాడు. ఆ యొక్క ప్రవక్తల గ్రంథంలో ఉన్నటువంటి ప్రవక్తల ప్రవచన నెరవేర్పే యేసుక్రీస్తు ప్రభువారు. ఎన్నో సంవత్సరాల క్రితం పాత నిబంధన గ్రంథంలో అనేక ప్రవక్తలకి దేవుడు బయలుపరిచిన తర్వాతే సమయం వచ్చినప్పుడు ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించాడు. తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి, తనకు ఏకైక కుమారుణ్ణి మన కొరకు ఇచ్చేశాడు. మన పాపాల నుంచి విడిపించడానికి తన బలిగా ఈ యొక్క లోకంలోనికి సిలువలో బలిగా అర్పింపబడి తన రక్తం ద్వారా మన పాపాలు శాపాలు విడిపింపబడడానికి యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రి అయిన దేవుడి లోకానికి మనకి బహుమానంగా ఇచ్చేశాడు. తన ఏకైక కుమారుణ్ణి. ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగాను. అప్పుడు యోసేపు 24వ వచనం, యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి, ప్రభుదూత చెప్పినట్లుగా తనను విడిచిపెట్టకుండా నువ్వు చేర్చుకో అని చెప్పినప్పుడు ఆ దూత మాటకి లోబడి తన భార్యను చేర్చుకుని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరగకుండెను. తన కుమారుని కనే వరకు కూడా తనను ఎరగకుండా తనకి తోడుగా సహాయంగా మాత్రము యోసేపు మరియకు సహాయం చేశాడు. ఎరగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టాడు. దేవదూత చెప్పినట్లుగా యేసు అను
పేరు పెట్టి మల్లారు ముద్దుగా యేసు ప్రభువారిని మరియా యోసేపులు పెంచారు. అంతేకాని తను భార్యాభర్తల వల్ల మానవుడిగా జన్మించలేదు. పరిశుద్ధాత్మ ప్రేరేపణతో దేవుని ఆత్మరూపిగా మరియ గర్భంలోనికి పంపించి దేవుడు, తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి ఈ లోకంలో మన కొరకు ఇచ్చాడు. తండ్రి వేరు, కుమారుడు వేరు కాదు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, ఏకైక దేవుడు, సర్వాంతర్యామి, సర్వసృష్టికర్త, అన్ని పేర్లు ఆయనకే. కాబట్టి మనము యేసుక్రీస్తు జననం గురించి తెలుసుకుని గ్రహించి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షణ పొందుకుంటే దేవుని రాజ్యానికి వారసులం అవుతాం. కానీ విమర్శిస్తూ మనము దేవుని ఉగ్రతకి పాలు కావద్దు. ఏంటంట, వారి ప్రజల పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు. మన పాపాలను ఎవరు రక్షిస్తారు? యేసుక్రీస్తు ప్రభువు నామములో మనం విశ్వాసం ఉంచడం ద్వారా మనము రక్షింపబడతాం. ఇంకా చూద్దాం, లూకాసు వార్త 1:26 చూద్దాం. లూకాసు వార్త 1:26లో 6వ నెలలో గాబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. దావీదు వంశంలో పుట్టింది ఎవరు? మరియ. యోసేపు, దావీదు వంశస్థుడైన యోసేపునకు ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ. యోసేపు దావీదు వంశంలో పుట్టాడు. తండ్రి పేరే కుమారుడికి వస్తుంది కాబట్టి దావీదు వంశంలో యోసేపు పుట్టాడు. ఆ యోసేపుకి కుమారుడిగా తన ద్వారా పుట్టకపోయినప్పటికీ తన తల్లికి ప్రదానం చేయబడినటువంటి యోసేపు తండ్రి కాబట్టి ఆ యొక్క దావీదు వంశంలో పుడతాడు అని అనేక ప్రవచనాలు నెరవేర్పు కొరకు దావీదు వంశంలో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు. కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. దయాప్రాప్తురాలా అంటే దేవునికి దయకు నువ్వు ప్రాప్తురాలు అయ్యావు, నీకు శుభము కలుగునుగాక అని దేవుని యందు ఎంతో విధేయత చూపించినటువంటి వ్యక్తిగా మనం ఇక్కడ చూస్తాం మరియమ్మను. మరియమ్మ యేసుక్రీస్తు ప్రభువారికి దేవునికి జన్మనిచ్చినటువంటి తల్లి. అంతేకాని మరియమ్మ దేవుడిగా మనం పూజించకూడదు, గౌరవించాలి. దేవుని కనడానికి తన గర్భాన్ని వాడుకున్నాడంటే అది తను ఎంత ధన్యురాలు, దయాప్రాప్తురాలా అని దేవదూత పిలుస్తుంది. దేవుని దయకు ప్రాప్తురాలు అయ్యావు, నీ గర్భంలో కుమారుడు నువ్వు కంటావని చెప్తున్నాడు. దయాప్రాప్తురాలు, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుచుండగా దూత, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అని మరియతో చెప్పింది. మరియా గర్భం దాల్చిన తర్వాత యోసేపుకి వెళ్ళి చెప్పుద్ది. అయితే యేసుక్రీస్తు జననం మనందరి పాపాల నుంచి విడిపించటానికి ఈ లోకానికి వచ్చినటువంటి ప్రభువును మనం ఆరాధించాలి, స్తుతించాలి, కీర్తించాలి, తన నామాన్ని మహిమపరచాలి. ఆయన యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షణ పొందుకోవాలి. యోహాను సువార్త 1:12-13 చూద్దాం. యోహాను సువార్త 1:12-13. యోహాను సువార్త 1:12-13లో తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించారు.
ఏంటంటే తనను అనగా యేసుక్రీస్తు ప్రభువారిని ఎందరు అంగీకరిస్తారో, అంటే రక్షింపబడిన మాకే కాదు, ఎవరు అంగీకరించడం అంటే ఆయన యందు ఆయన్ని దేవుడిగా గుర్తించడం, దేవుడిగా గౌరవించి ప్రేమించి ఆయన దగ్గరికి రావడం. ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ అనగా తన నామమందు ముంచిన వారికి, యేసుక్రీస్తు నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఆయన యందు విశ్వాసముంచిన వారికి అందరికీ కూడా దేవుని పిల్లలగుటకు ఆయన అధికారాన్ని ఇచ్చాడు. ఆయనను ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరినీ కూడా ఆయన పిల్లలుగా దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలననైనను శరీరేచ్ఛల వలననైనను మనుష్యేచ్ఛల వలననైనను పుట్టినవారు కారు. ఎప్పుడైతే మనం దేవుని యందు విశ్వాసం ఉంచి మనం మారుమనసు పొంది రక్షణ పొందుకుంటామో అప్పుడు ఎలా అంట, వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలననైనను శరీరేచ్ఛల వలనను మానుష్యేచ్ఛల వలనైనను పుట్టినవారు కారు. అనగా ఈ భూలోకంలో మనం రక్తంతోనే శరీరంతోనే ఉన్నప్పటికి కూడా శరీరేచ్ఛల వలన ఈ శరీరము చెప్పినట్లుగా మనం వినకుండా దేవుని వాక్యానికి లోబడి జీవిస్తారు. మానుష్యేచ్ఛల వలనైనను పుట్టినవారు కారు. అంటే వీటన్నిటిని మనం జయించాలి. శరీర కోరికల్ని, మనుష్యులకు ఉండేటటువంటి ఆలోచనలు, మనుష్యేచ్ఛలు అంటే ఈ లోకంలో ధనాపేక్ష, కామ, క్రోధ, మద, మత్సర, అంటే పెళ్లి చేసుకోవద్దని కాదు, పెళ్లి చేసుకోమని పిల్లల కనమని అన్నాడు. అంటే పాపము, శాపము అన్నిటి నుంచి దేవుడు విడిపిస్తాడు. కాబట్టి ఈ శరీరేచ్ఛల నుంచి దేవుడు విడిపిస్తాడు, మన వల్ల కాదు. ఎప్పుడైతే ఆయన పిల్లలం అవుతామో, ఎప్పుడైతే మనం విశ్వాసం ఉంచుతామో, దేవుని యందు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో ఇక మనము దేవుని పిల్లలం అయిపోతాము. దేవుని ఆలోచనలు, దేవుని తలంపులు మనకు అనుగ్రహిస్తాడు. మనలో లోపాలు ఉన్నప్పుడు కూడా ఒక్కొక్కటి మనలోంచి తొలగించి ఆయన రూపంలోనికి, ఆయన పోలికలోనికి మనల్ని మార్చుకుని పరలోక రాజ్య వారసులుగా మనల్ని చేర్చుకుంటాడు. మనకి నిత్య నూతన బలము, ఆరోగ్యము ఇచ్చి ఈ లోకంలో ఉన్నటువంటి ఏ పాపము మనల్ని అంటకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తాడు. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలననైనను శరీరేచ్ఛల వలననైనను మానుషేచ్ఛల వలననైనను పుట్టినవారు కారు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటాం. తండ్రి వలన కుమారుడు ఎలాగైతే దేవుని మహిమను కనుగొన్నాడో అలాగే కుమారుని ద్వారానే తండ్రి యొక్క మహిమను మనం కూడా కనుగొంటాము, చూస్తాము. కాబట్టి దేవుని యందు మనం విశ్వాసం ఉంచితే చాలు, మనం చేయవలసింది ఏమీ లేదు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే చాలు. విశ్వాసమును బట్టి అబ్రహాము నీతిమంతుడిగా మార్చబడ్డాడు. కానీ మనము ఈ దేవుని దగ్గరికి రాకుండా, యేసుక్రీస్తు దేవుడని మనం ఒప్పుకోకుండా, ఆయన యందు విశ్వాసం ఉంచకుండా మనం పాపాలను విడిచిపెట్టిన తర్వాత వద్దాము అని ఎవరైనా అనుకుంటే మనం రాలేము, మనం విడిచిపెట్టలేము. అంటే మనలో ఏ పాపం లేదు, మనం చాలా నీతిగా యథార్థంగా ఉన్నామనుకుంటాం. మనుష్య జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరిలో కూడా పాపం ఉంటుంది. ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. అవ్వ ఆదాములు దేవుని మాటకు విధేయత చూపించలేదు కాబట్టి, అపవాది మాటకు లోబడ్డారు కాబట్టి ఆ వంశంలోంచి మనం వచ్చాం. అవ్వ ఆదాము వంశంలోంచి మానవులుగా పుట్టాం కాబట్టి మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కడు కూడా పాపి. కాబట్టి ఆ మనలో ఉన్న పాపాన్ని తొలగించడానికి, మనల్ని పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేయడానికి పరిశుద్ధుని రక్తము కావాలి. కాబట్టి పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా యేసయ్య ఈ లోకానికి వచ్చి
ఆయన రక్తం మన కొరకు కార్చి మన పాపాలన్నీ కూడా ఆయన రక్తంలో కడిగి మనల్ని పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేస్తాడు. కాబట్టి మనము ఆయన దగ్గరికి రావాలి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మారుమనసు పొంది రక్షణ పొందుకుంటే మనము దేవుని రాజ్యానికి వారసులం అవుతాం. అంతేకాని ఇది క్రైస్తవుల మతం అని నిర్లక్ష్యం చేసి మనం దేవునికి దూరం అయితే అపవాది చేతుల్లోకి వెళ్ళిపోతాం. అపవాది ఎవరినైనా కూడా మోసపుచ్చగల శక్తిమంతుడు. దేవుడు మాటకి విధేయత చూపించని వ్యక్తిగా ఈ భూలోకానికి త్రోసివేయబడ్డాడు. త్రోసివేయబడి అందరినీ కూడా దుష్ట తలంపులతో దుష్ట ఆలోచనలతో నింపి పాడు చేయడమే అపవాది పని. అపవాది అబద్ధికుడు, మోసగాడు. ఏమి చెడ్డ తలంపులు కలిగి ఉండాలో అన్ని తలంపులు అపవాదిలో ఉన్నాయి. కాబట్టి ఈ లోకంలో పాపముతోనే ఈ లోకమంతా కూడా ఉంది. కాబట్టి ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుల్లో ఉన్న పాపాన్ని తొలగించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. యేసుక్రీస్తు జన్మమును గురించి మనం కొద్దిగా తెలుసుకున్నాము. ఇది చాలా లోతైన మర్మం. ఈ మర్మాలన్నీ మనం తెలుసుకోవాలి అంటే పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదవాలి, వాక్యాన్ని వినాలి, లోతుగా ధ్యానించాలి. అప్పుడే అర్థమవుతుంది. కొంచెం విని మనం నోటుకొచ్చినట్టు మాట్లాడి నోటుకొచ్చినట్లుగా మనం దేవుని నామాన్ని అవమానపరిస్తే మనము దేవుని ఉగ్రతకి పాత్రలం అవుతాం. కాబట్టి దేవుని ఉగ్రతకి ఎవ్వరూ పాల్పడకూడదని, దేవుని దీవెనల కింద దేవుని ఆశీర్వాదాల కింద ఉండాలి. మనం ఏ సమయంలో మరణించినా దేవుని రాజ్యంలో దేవునితో పాటు ఉండాలి అంటే యేసయ్య నామములోనే మనకు రక్షణ, యేసు నామములోనే పరలోక రాజ్యము, ఆయనే మార్గము, సత్యము, జీవము అన్నాడు. మనము ఆయనలోనికి వస్తే మనం జీవిస్తాం, నిత్యము జీవిస్తాం, యుగ యుగాలు తరతరాలు దేవునితో పాటు ఉంటాం. కాబట్టి ఆయన మార్గంలో నడిస్తేనే మనం పరలోక రాజ్యానికి మార్గాన్ని గ్రహించుకుంటాం, ఆయనతో పాటు ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షణ పొందుకోవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. మరొకసారి హ్యాపీ క్రిస్మస్. ప్రార్థన చేసుకున్నాను. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవ, మా రక్షక, మీకే స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రభువా, నీ యొక్క జన్మదినాన్ని మేము జ్ఞాపకం చేసుకోవడానికి, అయ్యా నేను కీర్తించడానికి, ప్రార్థించడానికి, నీ వాక్యాన్ని ధ్యానించడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా నీ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న సకల పరిశుద్ధులతో మీరుండి అందరికీ సంతోషము, సమాధానము, ఆరోగ్యము, ఐశ్వర్యము, అభిషేకంతో నింపి నీ నిత్య రాజ్యానికి వారసులు చేసుకున్నందుకు నీకు వందనాలు. ఇంకా ఎవరెవరు రక్షింపబడకుండా ఉన్నారో అందరికీ రక్షణ ఇచ్చి అందరూ నీ రాజ్యంలో ఉండే ధన్యత ప్రతి బిడ్డకు దయచేయమని నీ మెండైన దీవెన ఆశీర్వాదాలు మా అందరిపై కుమ్మరించి మాతో, మా పిల్లలతో, మాకు తరతరాలు మా మనవలతో మిమ్మల్ని ఆరాధించే కుటుంబాలుగా మా కుటుంబాలు ఉన్నట్లు ప్రతి విశ్వాసి కూడా తను రక్షింపబడి తన కొరకు కాకుండా తన ద్వారా తన పిల్లల్ని నైనా కుటుంబాలన్నీ కూడా నీ మార్గంలో నడిపించేటటువంటి తల్లులుగా, తండ్రులుగా అభిషేకించి, ఆశీర్వదించి, దీవించి నీ యొక్క క్రిస్మస్ దినపు దీవెనలు, ఆశీర్వాదాలు ప్రతి కుటుంబంపై మెండుగా కుమ్మరించి ఆశీర్వదించమని, నీ కృపా కాపుదల ఆశీర్వాదం, పరిశుద్ధ ఆత్మశక్తిని నిత్యము మాకు తోడించి మాకు దీర్ఘాయుష్ను, ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించమని మా ప్రభువును, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మీరు వాక్యాన్ని విని ఈ యొక్క క్రిస్మస్ సందేశాన్ని మీరు విని క్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, మనల్ని రక్షించడానికి, మన పాపాల నుంచి విడిపించడానికి, తన ప్రజలను తన పాపముల నుంచి విడిపించడానికి వచ్చాడు అని గాబ్రియేలు దూత యోసేపుకు చెప్పినట్లుగా
మత్తయి సువార్త 1వ అధ్యాయం, లూకా సువార్త 1వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. వాక్యం ఇంకా మీరు తెలియకపోతే చదవండి, తెలుసుకోండి. లోతైన మర్మాలు దేవుడు బయలుపరుస్తాడు. ప్రార్థిస్తే దేవుడు చూపిస్తాడు, దేవుడు నేర్పిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని సహాయం అడిగి మనం బైబిల్ గ్రంథాన్ని చదివినప్పుడు మన పరలోక మర్మాలన్నీ దేవుడు బయలుపరుస్తాడు. దేవుడు దీవెనలతో నింపుతాడు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు అందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.